సార్ పోచిపోతుంటే పోసుకోతంటే ఎలా ఉంటుందో తెలుసు దాదా సార్. ఈ జూన్ 4th తర్వాత, ఈ జూన్ 4th 2024 సేవ్ ద డేట్, ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. పుచ్చుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా అమ్మా, అది చూసారా ఓచ కోతే గట్టిగా ఇంకొక ఆనిముత్యం ఉంది రావాలా. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. జగనన్న ఒక్కరిని కూడా వదలద్దు, వదలంతే దా. తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా ఉండదు మరి ఇక్కడ. అల్లాడించేస్తాం ఇక్కడ, మామూలుగా ఉండదు మరి మనతో. అల్లాడించేసింది అలాగా, అల్లాడించేసింది అంతే దా. మామూలుగా చేసుకోను, జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ఓకే, ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. సరే ఓకే ఓకే ఇంకా నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ, అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే జగనన్న ఎంత పేరుపోయో శ్రీరెడ్డి. అదే కానీ మీరు వస్తే కనుక, అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే కనుక ఈసారి అమ్మలెక్కలు బూతులు తిట్టేసి అందరిని ఊచకొస కోసి అన్న అని చెప్పేసి పేరుకోద్దు కదా. కనీసం ఇవాళ ఒక ఆడకూతురు బహిరంగంగా క్షమించండి అని అడిగినా సరే కనీసం నీ పని ఎవడన్నా కనికరం చూపిస్తున్నాడా? ఒక్కరంటే ఒక్కరు, ఏదో నేనంటే మంచోను కాబట్టి పోవాలని చెప్పి అనుకున్నాను, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నీ పైన అయ్యో పాపం అని చెప్పేసి అన్నట్లు అడగొద్దు. ఇట్లా అయ్యో పాపం అని అనాలని చెప్పేసి అనిపించట్లా మాకు. ఎందుకంటే నువ్వు పేలిపోయిన పేలాతనా. జూన్ 4 తర్వాత కోసేస్తాను, పిసికేస్తాను, పిండేస్తాను ఎలా పెట్టేసుకొని తాగేసి అంతకన్నా ఏం కాదు, పోయే కాలం. ఆ తాగిన మైకులు ఏం మాట్లాడుతుందో తెలియక అలా మాట్లాడేసింది. అటు మళ్ళీ మధ్య మధ్యలో గట్టిగా ఏది గట్టిగా అల్లాడించేస్తానన్నారు. చెయ్యలా పెట్టేసి అల్లాడించేస్తానంది. ఏంది అల్లాడించేసేది? ఎవరిని అల్లాడించేసేది? మనం అల్లాడిపోవట్లం వారం రోజులు బట్టి లెటర్లో మనం అదే కదా రాసింది. నేను వారం రోజులు బట్టి అల్లాడిపోతున్నాను, అన్నం లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, ఇంటికాడ వాళ్ళు బాధపడుతున్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చారు, సంబంధాలు రావు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, నేను అల్లాడిపోతున్నాను అన్నావు. నీ పైన జాలి చూపిద్దామన్నా సరే మా ఊళ్ళోనే తిడుతున్నారు. అబ్బే జాలి చూపించే ప్రసక్తే లేదు, చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. ఎవరి చేతిలోనే ఏమీ లేదు. మన పాపాలకి మన నోటు దూలకి మనమే బాధ్యత. మూడోవాడు ఎవడో తీసుకోడు, రెండోవాడు ఎవడో తీసుకోడు, మనమే బాధ్యత వహించాలి. ఇవాళ ఒకవేళ వదిలేసినా సరే రేపు అన్న రోజున చెప్పలేం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటావు. ఇప్పుడు కేసుడి భయంతో కాళ్ళు అట్టుకుంటున్నావు, రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే మళ్ళీ తలట్టుకుంటావు, అట్టుకునే ప్రయత్నం చేస్తావు, మళ్ళీ బూతులు తిట్టే ప్రయత్నం చేస్తావు. శతవసేవా ఎంతమంది నీకు రిప్లై ఇచ్చారనుకుంటున్నావు? నువ్వు వేసిన పోస్ట్కి ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది కామెంట్లు పెట్టారు, 100 మంది కామెంట్లు పెట్టారు. ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అన్న పాపను పోలేదండి. ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అని చెప్పేసి అన్న అందరూ తిట్టడు. ఇక కామెంట్లో కూడా అన్ని బూతులే. నువ్వెన్నైతే తిట్టావో నిన్ను మించి ఇగో నువ్వు మాట్లాడిన వీడియోలు అన్నావు కదా,
ఎందుకో అండి ఈ వీడియో విన్న ప్రతిసారి డిలే అనిపిస్తుంది నాకైతే కనుక మరి ఒకసారా ఏ, జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. వదలొచ్చేసావా ఏ ఒక్కరిని వదలలేదు కదా శ్రీరెడ్డి నీతో సహా. సార్ పోచుకోతంటే పోసుకోతంటే ఎలా ఉంటుందో తెలుసు దాదా సార్. ఈ జూన్ 4th తర్వాత ఈ జూన్ 4th 2024 సేవ్ ద డేట్ ఆంధ్రాలో ఎవడెవడైతే ఉమ్, ఉమ్, గట్టిగా గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. పుచ్చుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా. అమ్మా అది అది చూసారా ఓచ కోతే గట్టిగా ఇంకొక ఆనిముత్యం ఉంది రావాలా. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. జగనన్న ఒక్కరిని కూడా వదలద్దు వదలంతే దా తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా ఉండదు మరి ఇక్కడ అల్లాడించేస్తాం ఇక్కడ మామూలుగా ఉండదు మరి మనతోటి అల్లాడించేసింది అలాగా అల్లాడించేసింది అంతే దా మామూలుగా చేసుకోను. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ఓకే మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. సరే ఓకే ఓకే ఇంకా నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే జగనన్నా ఎంత పేరుపోయో శ్రీరెడ్డి అదే కానీ మీరు వస్తే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే కనుక ఈసారి అమ్మలెక్కలు బూతులు తిట్టేసి అందరిని ఊచకొచ్చ కోసి అన్నా అని చెప్పేసి పేరుపోద్దు కదా. కనీసం ఇవాళ ఒక ఆడకూతురు బహిరంగంగా క్షమించండి అని అడిగినా సరే కనీసం నీ పని ఎవడన్నా కనికరించి చూపిస్తున్నాడా? ఒక్కరంటే ఒక్కరు ఏదో నేనంటే మంచోను కాబట్టి ఫోన్లు అని చెప్పి అనుకున్నాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నీ పైన అయ్యో పాపం అని చెప్పేసి అన్నట్లు అనబుద్ది ఇట్లా అయ్యో పాపం అని అనాలని చెప్పేసి అనిపించట్లా మాకు. ఎందుకంటే నువ్వు పేలిపోయిన పేలాతనా జూన్ 4 తర్వాత కోసేస్తాను పిసికేస్తాను పిండేస్తాను ఎలా పెట్టేసుకొని తాగేసి అంతకన్నా ఏం కాదు పోయే కాలం. ఆ తాగిన మైకులు ఏం మాట్లాడుతుందో తెలియక అలా మాట్లాడేసింది. అటు మళ్ళీ మధ్య మధ్యలో గట్టిగా ఏది గట్టిగా అల్లాడించేస్తాను అన్నారు. చెయ్యలా పెట్టేసి అల్లాడించేస్తాను అంతే. ఏంది అల్లాడించేసేది? ఎవరిని అల్లాడించేసేది? మనం అల్లాడిపోవట్లా వారం రోజులు బట్టి లెటర్లో మనం అదే కదా రాసింది. నేను వారం రోజులు బట్టి అల్లాడిపోతున్నాను. అన్నం లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, ఇంటికాడ వాళ్ళు బాధపడుతున్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చారు, సంబంధాలు రావు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, నేను అల్లాడిపోతున్నాను అన్నావు. నీ పైన జాలి చూపిద్దామన్నా సరే మా ఊళ్ళో నన్ను తిడుతున్నారు. అబ్బే జాలి చూపించే ప్రసక్తే లేదు, చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. ఎవరి చేతిలోనే ఏమీ లేదు. మన పాపాలకి మన నోటు దూలకి మనమే బాధ్యత. మూడోవాడు ఎవడో తీసుకోడు, రెండోవాడు ఎవడో తీసుకోడు, మనమే బాధ్యత వహించాలి. ఇవాళ ఒకవేళ వదిలేసినా సరే రేపు అన్న రోజున చెప్పలేం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటావు. ఇప్పుడు కేసుల భయంతో కాళ్ళు అట్టుకుంటాను అంటున్నావు, రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే మళ్ళీ తలట్టుకుంటావు, అట్టుకునే ప్రయత్నం చేస్తావు, మళ్ళీ బూతులు తిట్టే ప్రయత్నం చేస్తావు. శతవసేవ
ఎంతమంది నీకు రిప్లై ఇచ్చారనుకుంటున్నావు? నువ్వు వేసిన పోస్ట్కి ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది కామెంట్లు పెట్టారు, వందల మంది కామెంట్లు పెట్టారు. ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అన్న పాపను పోలేదండి. ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అని చెప్పేసి అన్న అందరూ తిట్టడు. ఇక కామెంట్లో కూడా అన్నీ బూతులే. నువ్వు ఎన్నైతే తిట్టావో నిన్ను మించి ఇదిగో నువ్వు మాట్లాడిన వీడియో విన్నావు కదా. ఎందుకో అండి ఈ వీడియో విన్న ప్రతిసారి బెలే అనిపిస్తుంది నాకైతే కనుక. మరి ఒకసారా జగనన్నా ఒక్కడిని కూడా వదలొద్దన్నా. వదలొచ్చేసావా? ఏ ఒక్కరిని వదలలేదు కదా శ్రీరెడ్డి, నీతో సహా.